జిల్లాలో జంగంగూడెం దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరు గ్రామస్తులతో మంత్రి పార్థసారథి చర్చించారు. మంత్రి పార్థసారథి 4 గంటల పాటు ఆఫీసర్లతో భూములను పరిశీలించారు. భూ వివాదాలు సృష్టించి ఆక్రమించే యత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అటవీ భూముల్ని ఆక్రమిస్తే ఊరుకోమని మంత్రి పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లాలో జంగంగూడెం దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరు గ్రామస్తులతో మంత్రి పార్థసారథి చర్చించారు. మంత్రి పార్థసారథి 4 గంటల పాటు ఆఫీసర్లతో భూములను పరిశీలించారు. భూ వివాదాలు సృష్టించి ఆక్రమించే యత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అటవీ భూముల్ని ఆక్రమిస్తే ఊరుకోమని మంత్రి పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏలూరు జిల్లాలో జంగంగూడెం దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏలూరు జిల్లా నూజివీడి మండలం జంగంగూడెం దేవరకుంట గ్రామాల మధ్య కొనసాగుతున్నటువంటి సరిహద్దు వివాదం ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఉధృత నెలకొన్న ఈ ప్రాంతాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వయంగా సందర్శించారు. మంత్రి రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి అటవీ భూభాగాలను ప్రత్యక్షంగా పరిశీలించి దాదాపుగా 4 గంటల పాటు ప్రజలతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు. ఫారెస్ట్ డిఎఫ్ఓ, సబ్ కలెక్టర్ పలు కీలక సూచనలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎవరి సరిహద్దుల్లో వారు ఉండాలని, వ్యక్తిగత తగాదాలకు గాని గ్రామాల మధ్య గొడవలుగా మార్చొద్దని మంత్రి కఠినంగా హెచ్చరించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం వ్యక్తులపై నమోదైన కేసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి గారు. ఫారెస్ట్, రెవెన్యూ విభాగాలు ఉమ్మడిగా సర్వే పూర్తి చేసి స్పష్టమైన హద్దులు ఖరారు చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించేది లేదని అనుమతి లేకుండా మంత్రి స్పష్టం చేయడం జరిగింది. గ్రామాల్లో భూ వివాదాలు రేకెత్తించే వ్యక్తులపై అధికారులు ఎలాంటి ఉపేక్ష చూపకూడదని కూడా ఆదేశాలు జారీ చేసేట్లుగా మనకి ఇక్కడ తెలుస్తా ఉంది. ఈ వివిధాల వెనుక కొందరు ప్రేరేపకులు ఉన్నారని, రైతులకు పేదలను ఇబ్బంది పెట్టేలా ఎవరైనా ప్రయత్నిస్తే గనక కఠినమైన చర్యలు తీసుకుంటారని కూడా మంత్రి హెచ్చరించినట్లుగా ఇక్కడ తెలుస్తోంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ కిరణ్. దురదృష్టవశాత్తు కలిసిమెలిసి ఉండాల్సిన పక్క గ్రామాల ప్రజల్లో వచ్చిన అపోహల మూలంగా ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇక్కడ దేవరగుంట సర్వే నెంబర్ 1 లో గతంలో అనేక దశలు, అంటే 2-3 దశల్లో 70-80 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 70-80 పట్టాల్లో కొంతమంది మాత్రమే సాగులోకి వచ్చి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువ మంది ఆ భూమిని అప్పజెప్పడం గాని, సబ్ డివైడ్ చేయటం గాని చేయక ఈ గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరికి బలం ఉన్నాడు వాడు, లేకపోతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టి దాంట్లో పంపిస్తాం, లేకపోతే మొక్కలు ఒకడు వేపిస్తాం, ఇంకొకడు ఆ మొక్కల్ని పీకిచ్చేస్తాం, ఇటువంటి చర్యలతో రాజకీయాలు ఆడుతా ఉన్నారు కొంతమంది కావాలని. సో దాన్ని అరికట్టే విధంగా వెంటనే ఎంతమందికి అయితే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలని పరిశీలించి అవి జెన్యున్ గా ఇచ్చారా, లేకపోతే రాజకీయ ఊరినే ఎలక్షన్ చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. ఇతర కాన్స్టిట్యున్సీల్లో అప్పటికప్పుడు పట్టాలు సృష్టించి ఇచ్చారు, ఆఖరికి ఇప్పుడు కేసులు కూడా నడుస్తున్నాయి. అటువంటి పట్టాల ప్రొసీజర్ ప్రకారం ఇచ్చిన పట్టాలు అయితే ఆ పట్టాల ఆధారంగా భూమిని సబ్ డివైడ్ చేసి త్వరలో వారికి అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. సర్వే నెంబర్ 1 లో దురదృష్టవశాత్తు